అందరికీ నమస్కారం. ఈ లోకంలో ప్రతి మనిషి జీవితంలో ఒక యుద్ధం తప్పదు. అది బయట వాళ్లతో కాదు, మన పరిస్థితులతో, మన బలహీనలతో. ఈ కథ అలాంటి ఒక యుద్ధం గురించి. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే యువకుడు ఉండేవాడు. పేదరికం అతని ఇంటి చిరునామా, అవకాశాలు అతని జీవితానికి దూరం. రోజు కూలీ పని చేస్తూ ఇంతే నా జీవితం అని అనుకునేవాడు. కానీ ఒకరోజు ఆ గ్రామంలో పెద్ద సమస్య వచ్చింది. బలవంతులు బలహీనులను తొక్కేస్తున్నారు. అందరూ భయపడ్డారు. అందరూ వెనక్కి తగ్గారు. కానీ రామయ్య ముందుకు వచ్చాడు. అతని చేతిలో ఆయుధం లేదు, అతని వెనుక బలం లేదు, కానీ అతని లోపల ధైర్యం ఉంది. అందరూ నవ్వారు. నీతో ఏమవుతుంది అన్నారు. కానీ రామయ్య ఒక మాట అన్నాడు. నేను ఓడిపోతే నాదే నష్టం, కానీ ప్రయత్నించకపోతే నా ఆత్మే ఓడిపోతుంది. అతను పోరాడాడు, పడిపోయాడు, లేచాడు, మళ్ళీ పోరాడాడు. చివరికి అతను గెలిచినది శత్రువులపైన కాదు, తన భయం పైన. ఆ రోజు గ్రామం మారింది, కానీ అంతకన్నా ముందు రామయ్య జీవితం మారింది. ఈ కథ మన అందరినీ ఒక సందేశం చెబుతుంది. పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా నీ లోపల ధైర్యం ఉంటే నువ్వే యుద్ధాన్ని మార్చగలవు. గెలుపు అంటే ఎప్పుడు విజయం కాదు, పడిపోయినా లేచి నిలబడడమే నిజమైన గెలుపు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నీ జీవిత యుద్ధంలో నీ ధైర్యమే నీ అతిపెద్ద ఆయుధం.